కుక్క టీవీ. మాయా మామిడి పండు. బాబు వాళ్ళ అమ్మ చిన్న చిన్న పనులు చేసి సంపాదించి బాబుని పెంచింది. బాబు, పొయ్యి మండటానికి కట్టెలు లేవు, అడవికి వెళ్ళి కొంచెం కట్టెలు తీసుకురా. సరే అమ్మా, కట్టెలు తీసుకొస్తాను. అడవికి వెళ్ళి కొంచెం కట్టెలు తీసిన బాబు చాలా అలసిపోయాడు. పక్కనే ఒక జింక గూటిలో చిక్కుకుని ఉండడం గమనించాడు. బాబు ఆ జింక పిల్లని గూటి నుండి బయటికి విడిపించి కాపాడాడు. జింక చాలా సంతోషంగా పరిగెత్తింది. తమ్ముడు, నన్ను చూడు. నన్ను పిలిచింది ఎవరు? నేనే, మామిడి చెట్టును మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నావు? కట్టెలు తీసుకెళ్ళడానికి వచ్చాను. నిన్ను చూస్తే ఇతరులకు ఉపకారం చేసేవాడిలా కనిపిస్తున్నావు. నువ్వు సంతోషంగా జీవించటానికి ఒక ఉపాయం చెబుతాను. చెప్పండి మామిడి చెట్టు. నాకు వయసు అయిపోయింది, ఇక నా వల్ల మామిడి పండు ఇవ్వలేను. చివరిగా నా దగ్గర ఉన్న ఒక మామిడి పండును నీకు ఇస్తాను. ఈ మామిడి పండుకి మంత్రశక్తి ఉన్నది. దీన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో నాటిపెట్టు. ఒక వారంలోనే చెట్టు బాగా పెరిగి నీకు చాలా మామిడి పండు ఇస్తుంది. సరే, అలాగే చేస్తాను. చెట్టు నుండి మామిడి పండు ఒకటి బాబు చేతిలో పడింది. అమ్మా అమ్మా, నాకు అడవిలో ఒక మాయా మామిడి పండు దొరికింది. దీన్ని మన ఇంట్లో నాటి పెడతాను. బాబు, నువ్వు ఆశపడినట్టు మామిడి పండుని నాటిపెట్టు. బాబు మామిడి పండుని నాటి ప్రతిరోజు నీళ్లు పోశాడు. ఒక వారంలోనే పెద్ద చెట్టు అయ్యింది. చాలా మామిడి పండు కాసింది. వాటిని కోసి బాబు తల్లి అమ్మడం మొదలెట్టింది. చాలా డబ్బు సంపాదించారు. బాబు, నీకు దొరికిన ఒక మామిడి పండు వలన మన బాధలన్నీ తీరిపోయాయి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నమ్మకంతో ఒక విత్తనాన్ని నాటితే అది మనకు 100 పండ్లు ఇస్తుంది. తెలివి తక్కువ దొంగ. శివ తన భార్య పార్వతితో సుఖంగా జీవనం చేసేవాడు. తన ఇంట్లో పెంచుతున్న ఒక మేకని ఒక రాత్రి వేళ ఒక దొంగ దొంగతనం చేశాడు. పార్వతి, ఇక్కడ వచ్చి చూడు, మన మేక కనపడటం లేదు. అవునండి, మన మేక కనపడటం లేదు. ఎక్కడ పోయి ఉంటుంది? ఎక్కడైనా ఆహారం వెతుకుతూ వెళ్ళి ఉంటుంది. తిరిగి వస్తుందిలే. 2 రోజులు గడిచాయి, కానీ మేక ఇంటికి తిరిగి రాలేదు. మళ్ళీ ఒకరోజు రాత్రి వేళ శివ ఇంటికి దొంగ వచ్చి ఒక ఆవుని దొంగలించాడు. ఏమండి, ఇక్కడ చూడండి, మన ఆవు కూడా కనబడటం లేదు. పార్వతి, మన మేకని ఆవుని ఏదో ఒక దొంగని ఎత్తుకెళ్ళి ఉంటాడు. ఎలాగైనా ఆ దొంగని పట్టుకోవాలి. మనం మేక ఆవుని దొంగతనం చేసింది ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియలేదు. వేరేమైనా దొరుకుతుందా అని చూద్దాం. ఇలా తలచిన దొంగ శివ ఇంటి కిటికీ ద్వారా గమనించాడు. అప్పుడు దొంగని చూసిన శివ మెల్లగా పార్వతి దగ్గర, మన మేకని ఆవుని వీడే దొంగతనం చేసి ఉంటాడు. వీడిని తంత్రముగా పట్టుకోవాలి. శివ దొంగ చెవిలో వినపడేలాగా పెద్దగా ఇలా అన్నాడు. పార్వతి, రేపు మీ నాన్నగారి ఇంటికి వెళ్ళి 3 రోజులు ఉండి వద్దాం. అందువలన నీ నగలన్నీ ఒక పెట్టెలో భద్రంగా పెట్టు. అవును, అలాగే. నా తల్లిదండ్రిని చూసి చాలా రోజులయ్యాయి. రేపు ఇంట్లో ఎవ్వరు ఉండరు. నగలని దొంగలించేద్దాం. మరుసటి రోజు శివ దొంగని ఎలాగైనా పట్టుకోవాలి అనుకుని తన కుక్కని ఇంట్లోపల ఉంచి ఇంటికి తాళం వేసి శివ పార్వతి దాక్కుని గమనించసాగారు. రాత్రికి అక్కడ వచ్చిన దొంగ నగలని దొంగలించడానికి ఇంట్లోపల వెళ్ళాడు. లోపల దొంగని కుక్క జరమడంతో దొంగ అక్కడున్న పొడవైన పటిక పైన ఎక్కాడు. అదే సమయం శివ ఇంటి తలుపును మూసి దొంగ దొంగ అని అరిచాడు. శబ్దం విని అక్కడికి వచ్చిన వాళ్ళు దొంగని పట్టుకున్నారు. మా దగ్గర నుంచి తప్పించుకోలేవు. మునుపు దొంగలించిన మేక ఆవెక్కడా? అయ్యా, మేకని ఆవుని తిరిగి ఇచ్చేస్తాను. నన్ను క్షమించండి. ఇక నుండి నేను దొంగతనం చెయ్యను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలివి మరియు తంత్రం ఉపయోగిస్తే ఎలాంటి దొంగ అయినా సులభంగా పట్టుబడతాడు. పేరాస ఉల్లిపాయ వ్యాపారి కథ. రాజు కూరగాయల వ్యాపారం చేసేవాడు. అతను అన్ని రకాల కూరగాయలు అమ్మేవాడు. అయితే ఇప్పుడు వర్షం కాలం కనుక ఉల్లిపాయల ధర ఇతర కూరగాయల కంటే ఎక్కువగా ఉన్నది. రాజు, టొమాటోలు 1 కిలో ఎంత? టొమాటోలు 20 రూపాయలు. ఉల్లిపాయలు కిలో ఎంత? ఉల్లిపాయలు కిలో 100 రూపాయలు.
మరుసటి రోజు, అన్నా క్యారెట్ కిలో ఎంత? క్యారెట్ కిలో 40 రూపాయలు. ఉల్లిపాయలు కిలో ఎంత? ఉల్లిపాయలు 150 రూపాయలు. ఏంటి, ఉల్లిపాయలు 150 రూపాయలా? రోజు రోజుకు ఉల్లిపాయ ధర మటుకు చాలా అధికమైంది. రాజు దీన్ని తనకు అనుకూలంగా ఉపయోగించి లాభం పొందాలని అనుకున్నాడు. రాజు మార్కెట్కి వెళ్ళి చాలా ఉల్లిపాయలు కొన్నాడు. పేరాస వలన వాటిని అంగట్లో పెట్టి అమ్మకుండా ఇంట్లో దాచి కొన్ని రోజుల తర్వాత అధిక ధరకి అమ్ముదామనుకున్నాడు. రాజు తన పనివాడు గోపి దగ్గర, రే గోపు, ఈ ఉల్లి మూటలను మన ఇంటి వెనకాల దాచిపెట్టు. గోపు అలాగే దాచాడు. 2 రోజుల తర్వాత గాలితో కూడిన వర్షం కురిసింది. ఉల్లి మూటల పైన మూసిన గుడ్డ ఎగిరిపోయి ఉల్లిపాయల మూటలన్నీ వర్షంలో తడిసిపోయాయి. అలాగే 5 రోజుల తర్వాత ఉల్లి ధర 250 రూపాయలుగా పెరిగింది. రాజు తన ఇంటి వెనకాల దాచిన ఉల్లిపాయలు తీసుకొద్దామని ఇంటి వెనుక వెళ్ళాడు. కానీ అన్ని ఉల్లి ముట్టలు వర్షంలో తడిసి మొలకలెత్తి పాడైపోయాయి. అది చూసి దడుచుకున్న రాజు, నా పేరాస వలన దాచిన ఉల్లిపాయలన్నీ పాడైపోయాయి. ఇక నుండి డబ్బు ఆశతో ఇలా తప్పైన మార్గానికి వెళ్ళను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఆహార పదార్థాలను దాచిపెట్టి అమ్మకుండా నిజాయితీగా వ్యాపారం చేయాలి. చిప్స్ వ్యాపారి విజయ రహస్య కథ. శంకర్ రోజు బయటూరికి వెళ్ళి పనిచేసి అందులో దొరికిన తక్కువ సంపాదనలో భార్య సుధతో జీవనం చేసేవాడు. ఒకరోజు శంకర్ ఇంటికి అతని మామయ్య వచ్చారు. రండి మామయ్య, ఇంట్లో అత్తయ్య పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. మీరెలా ఉన్నారు? బాగున్నాం మామయ్య. సుధా, మామయ్యకి అన్నం పెట్టు. మామయ్య, చేతుల కాళ్ళు కడుకొని రండి, భోజనం చేద్దాం. సుధ ఇద్దరికి భోజనం వడ్డించింది. భోజనం బాగుందండి? భోజనం చాలా బాగుందమ్మా. అంతకంటే చిప్స్ ఇంకా రుచిగా ఉంది. ఆలస్యమైన వల్ల కూరగాయలు కొనలేకపోయాను. ఇంట్లో ఉన్న బంగాళదుంపని పెట్టి చిప్స్ చేశాను. శంకర్, నువ్వు చేసే పని ఎలా పోతుంది? మామయ్య, పని బాగానే ఉంది, అయితే జీతం సరిపోవటం లేదు. అలాగా? అలా అయితే ఇక్కడే సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. అవును, అది సరే. అయితే ఏం వ్యాపారం చేయాలి? సుధా చిప్స్ చాలా బాగా చేసింది. వాటిని ఎక్కువగా చేసి అమ్మడం మొదలు పెట్టచ్చు కదా. ఎలాగో చిప్స్ చేయడానికి పెట్టుబడి సమయం తక్కువగానే పడుతుంది. శంకర్, సుధా ఇద్దరు చిప్స్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. మొదట్లో వ్యాపారం చాలా బాగా జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత వ్యాపారం తగ్గిపోయింది. శంకర్, వ్యాపారం ఎలా ఉంది? బాగానే ఉంది మామయ్య, అయితే ఇంతకు ముందుట్లాగా వ్యాపారం అవటలేదు. మీరు తయారు చేసే చిప్స్ ఒకే రుచిలో ఉంది, అందుకే వ్యాపారం తగ్గిపోయి ఉంటుంది. మీరు రకరకాల రుచుల చిప్స్ చేసి అమ్మి చూడండి. సరే మామయ్య, మీరు చెప్పినట్టే చేద్దాం. మామయ్య చెప్పినట్టే భార్యాభర్తలు కలిసి టొమాటోలు, అన్నాస పండు, ఉల్లిపాయలు, కమలా పండ్లు ఉపయోగించి వాటి చారును కలిపి కొత్త రుచిలో చిప్స్ తయారు చేసి అమ్మారు. చిప్స్ మునుపటి కంటే ఇప్పుడు మరింత రుచిగా ఉండడం వలన వ్యాపారం బాగా అయింది. శంకర్, సుధా ఎక్కువ ఆదాయం పొంది సంతోషంగా జీవనం సాగించారు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఏ పని చేసినా కొత్తదనంతో పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు. మాయలకుండ. రాము ఒక వ్యవసాయి. అతను తన తోటలో పండే పండ్లను, కూరగాయలను అమ్మి జీవనం చేశాడు. అలా ఒకరోజు తన తోటలో పండిన పండ్లను కోసేటప్పుడు ఒక పండు తప్పి సమీపంలో ఉన్న ఒక కుండలో పడింది. రాము ఆ పండును తీయడానికి కుండ దగ్గరికి వెళ్ళి చూశాడు. చూసినప్పుడు ఆ కుండ నిండుగా పండ్లు ఉండింది. ఇది చూసిన రాము ఆశ్చర్యపడి ఆ కుండని ఇంటికి తీసుకెళ్లి భార్యకు చూపించాడు. అతని భార్య కూడా ఆ కుండని ఆశ్చర్యంతో చూడసాగింది. ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి. మాయల కుండని పెట్టి మనం చాలా పండ్లు, కూరగాయలు పొంది వాటిని అమ్మి దర్జాగా బ్రతుకుదాం.
రాము ఆ మాయల కుండను పెట్టి ఎక్కువ కూరగాయలు పండ్లను పొంది పెద్ద స్థాయిలో వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకే రాము వ్యాపారంలో బాగా ఆదాయం పొంది సౌకర్యంగా విలాసవంతంగా జీవనం సాగించాడు. రాము పక్కనింట్లో ఉన్న సోము ఇదంతా గమనించసాగాడు. వ్యవసాయం చేయకుండా రాముకి కూరగాయలు పండ్లు ఎలా దొరుకుతుందని తెలుసుకోవడం కోసం అతని ఇంటిని గమనించసాగాడు. రాము పండ్లను మాయల కుండలో వేయడం చూశాడు. సోము ఎవరికి తెలియకుండా తను కూడా ధనవంతుడవ్వాలనే ఆశతో ఆ మాయల కుండని ఇంటికి ఎత్తుకొచ్చాడు. సోము ఆ మాయల కుండలో కూరగాయలు పండ్లను వేయుటకు బదులుగా తన దగ్గర ఉన్న ఒక బంగారు నాణాన్ని వేసి తొందరగా ధనవంతుడవ్వాలనుకున్నాడు. కానీ ఆ కుండ నిండేలోగా తన 2 చేతులను కుండలోకి వదిలాడు. కానీ సోము చేతులు కుండలో ఇరుక్కుపోయాయి. ఎంత ప్రయత్నించినా చేతులు కుండ నుండి వెనక్కి ఎత్తలేకపోయాడు. సోము బాధలో గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. సోము అరుపులు విన్న రాము అక్కడికి వచ్చి కుండను విరగకొట్టి సోముని కాపాడాడు. సోము, నాకు ఈ మాయల కుండ వచ్చిన తర్వాత ఆడంబర జీవనం గడిపాను. కానీ నా ఆరోగ్యం మనశ్శాంతిని బాగా కోల్పోయాను. అందువలన ఈ మాయల కుండను వదిలేసి మన ఇద్దరం మునుపటిలాగా వ్యవసాయం చేసి సంతోషంగా గడుపుదాం. ఈ కథ నుండి మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, కష్టపడి పని చేయకుండా దొరికిన సంపద మన ఆరోగ్యాన్ని మనశ్శాంతిని బాధించును.